హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి స్వాగతం. నేను నువ్వు చెప్తావా ఫ్రెండ్స్, మేమిద్దరం చూడండి చక్కగా కట్టుబట్టలు అయితే వేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇంకొక చూపించాలి, నాది వస్తుంది కొంచెం పక్క జరుగు. ఇగోండి నీకన్నా నాది వస్తుంది బాగా. ఇప్పుడు నేను నాట్లే చూడండి చింతలు వాకింగ్ చేయమ్మా, వాకింగ్ చేయ. అదే వాకింగ్ స్టైల్గా, కొంచెం స్టైల్గా నడు. సరే ఇప్పుడు నేను జరుగు, నువ్వు పక్క జరుగు. ఇప్పుడు అమ్మ వచ్చిద్దంట. నేను అడగదు, నువ్వు నడవరాదే. అదేంటి ఫ్రెండ్స్, మా అక్కది పెనం పెట్టింది మాట దేని కనుకున్నా దోశలు వేయడానికి. ఇక్కడ చూడండి పెనం మీద వాటర్ ఉండేసరికి అయ్యే మామైపోయింది. దాకా బుస్బుస బుస్బుస పొంగిపోయి వచ్చింది. సేమ్ అలా జల్లిందంట వాటర్. ఏం చింతలు ఏం చేస్తున్నామ్మా? అమ్మ దోశలు వండుతుందా? ఫ్రెండ్స్, పొద్దున అయితే నానబెట్టింది మాట, పెనుపుని నానబెట్టేసి ఇంకా మళ్ళీ సాయంత్రానికి రుబ్బేసింది మా పాప కోసం అని. ఇంకా ఇటు జరుగుతాయి, ఇటు వెనకాల మాకు వెనకాలతో కనపడవు. అయితే మా అక్క అయితే రుబ్బిన దాంట్లో కొద్దిగా తీసి రోజులాగే దోశ అయితే వేస్తుంది. ఇవాళ అయితే మార్నింగ్ అయితే ఇడ్లీ అయితే వండింది. ఊతప్పం ఎలా అయితే వండాం సేమ్ అలాగే వండాం ఇడ్లీ కూడా. ఇప్పుడైతే మా పాపకి దోశ అయితే వేస్తుంది అన్నమాట. అక్క దోశలే అక్క. ఫ్రెండ్స్, మేము వీడియో తీస్తుంటే ఇంకా ఇక్కడైతే మ్యూజిక్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి, అందుకని ఇంకా వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాము. ఇక్కడ అక్క ఇప్పుడు దోశలు వేస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ దోశ అయితే మాత్రానికి కొంచెం వాటర్ అయితే ఎక్కువ కలిపింది అనమాట, అందుకే కొంచెం ఇలా పలసగా అయితే లాగేస్తుంది. ఉట్టిగానే కాల్చుకుంటున్నాము. ఆనియన్స్ కానీ ఉప్పు కారం మసాలా ఏమీ వేసుకోవడం లేదనమాట, నార్మల్గానే కాల్చుకొని అయితే అట్లయితే పోసేసుకుంటున్నాం అన్నమాట. ఇవైతే చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. బియ్యం పిండి అయితే కొంచెం ఒక రవ్వ ఎక్కువగానే వేసాము, మేము ఇంట్లోనే రుబ్బుకున్నాం అన్నమాట. ఇంకా మా అక్క అయితే ఇప్పుడైతే పిండి ఇంకా తీసి దాచాను బుజ్జే, అది రేపు పొద్దుటికి ఉండిద్ది, ఇదిగో నానబెట్టడానికి పెట్టా అన్నమాట. అలాగే కొద్దిగా అధికంగా వచ్చిద్దిగా పిండి, రేపు పొద్దుటికి ఉపయోగపడుతుంది పిల్లకి దోశలు వేయడానికి అని అయితే పెట్టిందన్నమాట. ఇంక ఇప్పుడైతే పిల్ల బాగా ఏడిసి మారం చేసి అడుగుతుంది, అమ్మ నాకు దోశలే నేను తింటాను అని. ఇంకా మా పాప కోసం అయితే ఇక్కడ దోశలు అయితే వేసేస్తుంది. దానికి చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ దోశలు అయితే. చక్కగా ఉప్పు కారం అయితే మధ్యలో పూసుకొని తింటుంది అన్నమాట, టమాటా సాస్ లాగా. చూడండి దోశలు అయితే అయిపోతున్నాయి, త్వరగా అయిపోతున్నాయి. నేను ఎంజాయ్ చేస్తే డ్యాన్స్ అయితే చేసేస్తుంది, ఎప్పుడు తిందామని ఎదురు చూస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మా పాప అయితే మాత్రం నేను దోశలు వేస్తానమ్మా అని చెప్తుంది. మా అక్కేమో వద్దంటుంది, అంటే మానస అన్నమాట వీడియో తీసేది. తనేమో వేస్తా ఉంటుంది కానీ వద్దన్నందుకు కలుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, మా అక్క అయితే బట్టలు అయితే ఉతుకుతుందన్నమాట. మా తమ్ముడు బట్టలు అయితే ఎప్పుడు మేము గాబు కాడికి వెళ్ళి ఉతుక్కుంటాము, ఈసారి అయితే ఇక్కడ ఉతుకుతున్నాం అన్నమాట. ఎందుకు అనుకుంటున్నారా? అదే హౌజ్. ఎందుకు అనుకుంటున్నారా? అక్కడ వాటర్ అయిపోయినాయన్నమాట. ఇక్కడ కొంతమంది వచ్చారన్నాం కదా, వాళ్ళు గాట్లకి వాటర్ కావాలి కదా, అవి పంపు అయితే ఆఫ్ చేసినట్టున్నారు. వాటర్ అయితే లేవు, ఆగిపోయింది పంపు. వాళ్ళు కూడా వాటర్ లేవు, మాకు వాటర్ లేవు. మొత్తానికి అయితే వాటర్ అయితే అయిపోయినాయి అక్కడ. మళ్ళీ రేపు కానీ ఇవాళ నైట్ కానీ వేస్తారేమో పంపు, తెలియదు, చూడాలి. ఇప్పుడైతే మాకు వాటర్ అయితే లేవు ఫ్రెండ్స్. మా తమ్ముడు అయితే రేపు షాప్కి వెళ్ళాలి కాబట్టి వాడికైతే అక్కడ షర్ట్ అండ్ ప్యాంటు వాడికి కావాల్సినవి అయితే ఉతికేస్తుంది మా అక్క. ఫ్రెండ్స్, ఇవరికే ఉన్నమాట వాటర్ మాకు. ఇంకా గిల్లు కూడా ఇలాగైతే ఉన్నాయి ఫ్రెండ్స్, గిల్లు కూడా రుద్దాలి. బట్టలు అయితే ఇక్కడ పెట్టాం ఫ్రెండ్స్ మూట కట్టి. ఎందుకంటే మేము నిన్న బట్టలు ఉతుకుదాం అనుకుంటే వాన వచ్చిందని చెప్పని ఇటు రాచించాలి, వర్షం వచ్చిందని చెప్పని ఆగిపోయాము. ఎందుకంటే మళ్ళీ పొద్దుపోయింది, ఇప్పటికే మళ్ళీ వస్తే వర్షం బట్టలు మొత్తం పాడైతాయి అని. ఇవాళ అయితే మొత్తానికి పంపు ఆగిపోయింది. ఇంకా రేపు అయితే తీసుకెళ్ళి ఉతికేయాలి ఇంకా పంపు వస్తే. ఫ్రెండ్స్, అట్టయితే తీసేసింది. ఫ్రెండ్స్, వాయిస్ అయితే అక్కడక్కడ ఇస్తున్నాను అనమాట మ్యూజిక్ రావడం వల్ల. ఇంక ఇక్కడైతే మానస అయితే నేను కూడా వేస్తాను అక్క దోశలు, నువ్వే ఎంతసేపు కష్టపడతావు, నేను కూడా వేస్తానండి. ఉన్న కొద్ది పిండికే ఇంక ఇద్దరు అక్కలు అయితే కూర్చొని అయితే వండుతున్నారు అనమాట దోశలు. ఇది కట్టెలు పొయ్యి బుజ్జే మండట్లే సరిగ్గా, అందుకే ఇంత లేటు పడుతుంది దోశలు వేయడానికి అని మా అక్క అయితే అంటున్నా. సరిగ్గా కూడా కావడం లేదు పొయ్యి మండక.
ఇంకిద్దరు కూర్చొని అయితే కుస్తీ అయితే పట్టేస్తున్నారు దోశ పిండికి. ఇంకా మా అక్క దోశలు వండుతూ ఉంటే మా పెద్ద అక్క ఏమో ఆయిల్ అయితే పోసేస్తుంది. అది కూడా నేనే పోస్తాను మానసు అంటుంది, కానీ మా పెద్ద అక్క అయితే ఇవ్వడం లేదు. ఇంకా దోశలు అయితే మాత్రానికి 4-3 ఏమో అయ్యాయి ఫ్రెండ్స్. అవి అయితే ప్లేట్లో పెట్టారన్నమాట. చూడండి మంటగా అసలు కాలం కూడా కావడం లేదు. ఎంతసేపు అయినా సరే దోశ అంత చిన్న మంట మండుతుంది. ఇక్కడ బాగా మొబ్బట్టింది ఫ్రెండ్స్. ఇదిగోండి దోశలు అయితే వండినవి అయితే ఇలా పెట్టేశారన్నమాట. ఫ్రెండ్స్ దోశ అయితే అయిపోయింది. నేను ఒక దోశ అయితే వేసుకున్నా. ఇదిగోండి చూడండి భలే ఉంది. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా పెనం మీద టమాటా పచ్చిమిర్చి అయితే వేసింది. దోశలు అయితే లేవు అంటే దోశలు వేయటం అయిపోయింది అనమాట. ఇంకా వేరే గిన్నె తీసుకొచ్చి పడ్డం ఎందుకు అని పెనం మీదే మా అక్క అయితే బీట్రూట్ టమాటా పచ్చిమిర్చి అయితే నూనె పోసి అయితే వేయింపేస్తుంది. ఇదిగోండి నేను చక్కగా వేయించుతుంది. ఇంకా నూనె పోసిందో లేదో పొగలైతే చూడండి ఎలా వస్తున్నాయో. అసలు చిన్నగా రావడం లేదు ఫ్రెండ్స్. నుప్పుల మీద కాల్చినట్టుగా వస్తుంది అన్నమాట పెనం మీద వేయించుతుంటే. అలాగే నూనె కూడా చిందించి పడుతుంది. మా అక్క అందుకే దూరంగా జరుగుతుంది. ఒక పక్క వాటిని వేయించుతూనే వెల్లుల్లిపాయ తొక్క అయితే తీసేసి అప్పటికప్పుడు వేసేస్తుంది అన్నమాట. మంట కూడా చేతికి వస్తుంది. బీట్రూట్ ముక్కలు అయితే పనిలో కోసుకొని పెట్టుకుంది. ఇదిగోండి ఇప్పుడైతే వేసేస్తుంది అన్నమాట బీట్రూట్ ముక్కలు. అక్క ఎందుకు అక్క దాన్ని పచ్చడి చేస్తున్నావు, మామూలుగా కట్ చేసుకొని తినొచ్చు కదా అక్క అంటే, లేదు బుజ్జి దీని పచ్చడి చాలా చాలా బాగుంటుంది అని చెప్పింది మా అక్క. అందుకని ఇంకా పచ్చడి అయితే నేను చేస్తున్నాను, ఒకసారి మీరు కూడా తిని చూద్దురులే ఆగండి అని చేస్తుంది అన్నమాట. ఇంకా టమాటా పచ్చిమిర్చి ఇవి అయితే వేగిపోయాయి బీట్రూట్తో పాటుగా. ఇంకా అవి అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటుంది. ఫ్రెండ్స్ వీటి పచ్చడిలో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. అప్పుడే పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మా అక్క అయితే ఇంకేంటి అక్క ఇవి మిరపకాయలా అక్క ఏడకక్క మంచినీళ్ళకా రోజు ఒక క్యాన్ తెచ్చుకుంటాను. ఇప్పుడు పొద్దున ఒక క్యాన్ బిన్ అంటే 2 లీటర్లు తేవాలి పొద్దున సాయంత్రం. ఒక క్యాన్ సరిపోయేది 3 అదనంగా పడుతున్నాయి. ఎసురికేళ్ళు కావాలి కాబట్టి నీళ్ళు లేకపోతే ఎంత డబ్బులు 25 రూపాయలు పడుతున్నాయి రోజు. పొద్దున 25 రూపాయలు, సాయంత్రం 20, రోజుకి 50 రూపాయలు నీళ్ళు. అవసరం నీళ్ళు మొత్తం తోడేసారు. చింతలు వద్దాక వద్దమ్మా. సరే నువ్వు ఇక్కడే ఉండు చింతలి. మా బైరోగాని అయితే కట్టేసాము. ఇదిగోండి ఫ్రెండ్స్ మా అక్క అయితే రోలు అయితే కడుక్కుంటుంది అన్నమాట పచ్చడి అయితే చేయటానికి. అక్క పచ్చడి తాలింపు పెడతావా? లేదా మా అక్క అయితే బీట్రూట్ పచ్చిమిరపకాయలు అయితే వేసేసి రుబ్బేస్తుంది ఫ్రెండ్స్. అవి అయితే చేసి టమాటాలు మొత్తం చట్నీ అయిపోయాక చూపిస్తాను. అక్క చట్నీ మొత్తం అయిపోయాకే కదా అక్క? నేను మా అక్క కలిసి సెంటర్కి అయితే వెళ్తున్నాం. చింతలు వారికి వెళ్ళి మాకు వద్దు, పొద్దుపోయిద్ది. అదే మబ్బుకు పట్టిన కొద్దు వచ్చేసరికి కట్టలు చూడండి మా బైక్ వాడు నేను ఏం చేస్తున్నాను. పక్కన వెళ్ళి పక్కన రండి. చూడండి నా బైక్ వాడు నేను ఏం చేస్తున్నాము. ఎందుకంటే చాలు మేము ఇదిగోండి కనిపిస్తుంది నిద్రపోతున్నాయి. ఇదిగోండి చూడండి నీరు కూడా పోతున్నాను నాతో. ఫ్రెండ్స్ ఇంకా మా అక్క అయితే పచ్చడి నూరటం అయితే అయిపోయిందన్నమాట. చూడండి ఎంత ఎర్రగా ఉందో, పింక్ రంగులో ఉందన్నమాట. ఇంక ఈ పచ్చడి చూస్తుంటే మాత్రానికి ఏదో కలర్ పూసినట్టుగా ఉంది. అసలు పచ్చడి లాగే అనిపించడం లేదు, ఏదో పిండిలో కలర్ కలిపినట్టుగా ఉందన్నమాట. మా చింతలు అయితే చాలా చాలా బాగుంటుందంట అమ్మా, తిని చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి అని అయితే చెప్తుంది మా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి పచ్చడి అయితే అయిపోయింది. ఇంకా కొంచెం అయితే రోల్ అయితే కడిగిన వాటర్ని కూడా అందులో పోసింది. ఇది చూస్తున్నారు కదా మా చింతలు అయితే మాత్రానికి ప్లేట్ అయితే తీసుకొని వచ్చింది. పచ్చడి అయ్యమ్మ నేను దోశలోకి అయితే వేసుకొని తింటాను అని. ఇక అక్క అయితే అన్నం వేసుకుంటుంది అన్నమాట. ఇదిగోండి కనబడుతుంది కదా ఎర్రగా కనబడుతుంది అన్నం. పచ్చడి అయితే వేసేసుకొని కలిపేసుకుంది. మా చింతలు అయితే ప్లేట్లో దోశకి వేసేసుకుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎర్రగా ఉందో. అసలు చూపుకి చూడడానికి ఎరుపు రంగులో ఉన్నా సరే పచ్చడి అయితే చాలా ఆరోగ్యకరం, అలాగే చాలా చాలా బాగుంటుందంట ఫ్రెండ్స్. పచ్చడి అయితే చూడండి ఎంత చక్కగా తినేస్తుందో మా అక్క అయితే. మా చిన్ని తల్లి కూడా ఇంకా ఆ పచ్చడిని అయితే మనం దోశ మీద అయితే ఇలాగైతే పూసుకొని తింటుంది.
అందరూ దీన్ని జ్యూస్గా చేసుకొని కట్ చేసుకొని తింటే మా అక్క అయితే మాత్రానికి స్పెషల్గా అయితే పచ్చడి అయితే చేసుకొని తింటుంది అన్నంలో కలుపుకొని. మళ్ళీ మా చింతలు అయితే మాత్రం దోశలోకి తినేస్తున్నాను అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, బీట్రూట్తో మీరు ఎప్పుడైనా పచ్చడి చేసినట్లయితే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అక్క పచ్చడి నచ్చినట్లుగా అయితే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంకా మా అక్క వాళ్ళైతే మా సెంటర్కి అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చేసారు. చాలా దూరం పోవాలి కదా, చాలా పొద్దుపోయింది కూడా. అక్క అయితే కూరగాయ అయితే కోస్తుంది. మిర్చి ఉల్లిపాయ కోసేసింది. ఇప్పుడు టమాటా అయితే కోస్తున్నా. దేనికి? టమాటా చారు. రోజు టమాటా చారేనా? మనకు ఉన్న దాంట్లో ఇప్పుడు రోజు టమాటా చారే. కూరగాయ రేట్లు అంతగా మండిపోతున్నాయి. మన దగ్గర లో బడ్జెట్ దాని చాలగా మళ్ళీ నేల ఖర్చు అదనంగా అయింది ఫ్రెండ్స్. ఇంకొకటి టక్ ఆడుతున్నాయి ఫ్రెండ్స్. ఏంటి ఏదో వైరస్ ఏదో ఎక్కువ అయ్యిందంటగా ఈ ఫోన్లు కరెక్ట్గా వీడియో తీసే కాడే ఆఫ్ అయిపోతున్నాయి. వీడియో తీసిన క్లిప్ కూడా పోతుంది అనమాట. ఉన్న దాంతో అయితే మా శాతం వరకు అయితే ఇప్పుడు వరకైతే మా పాప అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు దానికి ఇది పెట్టాలి. చూడు, ఏ వద్దు నాకు అండగా ఫ్రెండ్స్ చూడండి, నాకు ఏదైతే ఇష్టం ఉంటుంది అది మా పాప పెట్టడానికి ట్రై చేస్తా ఉంటుంది అనమాట. అమ్మ కూడా అసలు ఇష్టం ఉంటుంది. మా అమ్మ కూడా బీట్రూట్ అంటే ఇష్టం ఉండదు సార్. చూడండి, చెయ్యి అంత ఎరుపుగా అంటే రెడ్గా ఉందిగా, రక్తంతో అన్నం ముట్ట కలిపి తిండినట్టే ఉంటుంది. అందుకని మా అమ్మకి ఇష్టం ఉండదు, నాకు ఇష్టం ఉండదు. మా పాప బలవంతం చేస్తాను. మా కొద్ది ఆగు ముక్కమంట తినాలి. ఇస్తున్నాను మా నాన్న. వద్దు, ఇష్టం లేని పని చేయొద్దు చింతలు. ఇంకా చాలా తల్లి, నా వల్ల కాదు. ఇష్టం లేని పని చేయొద్దు, తప్పు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ నీళ్ళు కలిసి నచ్చినది. అయిపోయాక నీళ్ళు అయితే పిసికి పోయేసాను. టమాటా బాగా ఉడకనిచ్చేసి చింతపండు పిసికి అయితే పోయేసాను అనమాట. ఇంకా మరిగిచ్చేస్తావా? అడిగితే అయిపోయింది. ఇది అయిపోయినాక అన్నం పెట్టాలి. ఒక చిన్న నీళ్ళు చేయాలా, రెండు ఫేస్ చూపిద్దామండి. ఎందుకు ఆలస్యం నన్నమ్మ, ఇంకా మళ్ళీ వెళ్దాం. ఫ్రెండ్స్, మా తమ్ముడైతే పనికి వెళ్ళి వచ్చేసామంటే షాప్కి వెళ్ళి వచ్చేసాడు. కాలు చేతులు కట్టుకోవడానికి అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఇది వచ్చేసి లంచ్ బ్యాగ్. మా తమ్ముడు ఫ్రెండ్స్ వీళ్ళకి లంచ్ బ్యాగ్ పెట్టేసి ఇంకా మొహం కాలు చేతులు కట్టుకోవడానికి అయితే వెళ్ళిపోతాడు అనమాట. ఇక మా బైరగాడు చూడండి ఎలా వచ్చి వెళ్ళిపోతున్నాడు. బైరగాడు చూసాడు, నేను పప్పులు అడుగుతున్నాడు. ఫ్రెండ్స్, ఇవాళ మా తమ్ముడు అయితే పైసలు తీసుకెళ్ళదన్నమాట. అది చూడండి ఎలా కూర్చుందో వాడి కాడ. పప్పులు తీసుకొచ్చావా నాకు పెట్టు అని మా తమ్ముడు చూడండి. పాపకును బైరగాడికి అయితే బిస్కెట్లు పప్పులు తేలని చెప్పాక ఇంకా మా తమ్ముడు వెంటనే అమ్మ దగ్గర డబ్బులు అడుక్కొని వాడైతే షాప్కి వెళ్ళిపోయాడు అనమాట. టైం అయితే 10 అవుతుంది. ఈ రాత్రిపూట అయితే వెళ్ళి మా పాపకి బైరగాడికి తీసుకొచ్చారు పప్పులు. చూడండి, బిస్కెట్ ప్యాకెట్ ఏంటిది అది? బిస్కెట్ మూందాలు. ఏది ఎవరెవరికి? మరి మామే ముద్దట్టు, మరి నీకు అంత కష్టపడి వెళ్ళరుగా. ఇక ఫ్రెండ్స్, బైరగాడు కూడా అక్కడ చూస్తున్నారు. బైరగాడికి చింతలకి ఓకేనా, ఇద్దరు కుషాలా? బైరగాడికి బిస్కెట్ ప్యాకెట్, పార్లేజీ, మా పాపకేం భూముందాలు. ఫ్రెండ్స్, ఇదైతే మా బైరగాడికి అయితే వేస్తాను నేను. బైరవా, మా బైరగాడు తినేస్తున్నాడు. ఇక్కడ వేస్తే ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ తింటున్నాడు చూడండి ఫ్రెండ్స్. మా బైరవా, నేను ఇక్కడ వేస్తున్నాను కదా, తినొచ్చు కదా. ఎలాగుంది? బాగున్నాయా? ఎలా చింతలు ముందలు బాగుందా? ఫ్రెండ్స్, ఇగోండి ఇక ప్యాకెట్ అయితే అయిపోయింది. బైరగడికి వేసిన ఎందుకు పెట్టిన వాడు ఇక్కడికి వచ్చి అంటున్నాడు, అందుకని ఇక్కడ పెట్టారనమాట. ఇంకా అయిపోయినాయి బైరవా, ఓకేనా ఫ్రెండ్స్? ఇగోండి మా తమ్ముడికి అయితే అన్నం అయితే ఇచ్చేస్తుంది. మా అక్క అన్నం అయితే పెట్టేసింది. వాటర్ పెట్టావా అక్క? వాటర్
సాంబార్ టమాటా చారు దుర్గా ఇవ్వాలా అన్నం వాళ్ళకి. అవును బీట్రూట్ పచ్చడి ఆలు మా తమ్ముడు తనం తిన్నాడు. నెల్లి బీట్రూట్ పచ్చడి తెస్తా దుర్గా. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది బీట్రూట్ పచ్చడి మాట. మా అక్క పాప కోసం చేసింది కాదు. ఇప్పుడు మా తమ్ముడికి అన్నంలోకి ఇస్తున్నా. ఇదిగో దుర్గా. ఎలా ఉంది ఆ షాప్లో వర్క్ ఎక్కువ ఉందా? గిరాకీ లేదా? ఇంకేంటి సంగతులు? ఇంకేం లేదు. ఎలా ఉంది పచ్చడి? మొహం చూపిరా బాగుందా? మామూలుగా అయితే మాట్లాడతాడు కానీ వీడియో వచ్చేసరికి అయితే సైలెంట్ అయిపోతాడు. ఏం మాట్లాడు. కీప్ సైలెంట్ అని బోర్డు పెట్టుకుంటాడు మా తమ్ముడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నంత వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఏ గుడ్ నైట్.